అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని తిట్టినప్పుడు ఇలా చేయండి, ఇలానే ప్రవర్తించండి. ఇప్పుడు మనం కొన్ని జీవిత సత్యాలైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది. కాకపోతే దానికి కొద్దిగా సమయం పడుతుంది అంతే. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదని గుర్తుంచుకో. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది, ప్రాణం ఉన్న కదలిక లేని జీవోత్సవంతో సమానం. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ ముప్పే నీకు నీ తలకే చుట్టుకుంటుంది, నిన్నే కిందకి లాగుతుంది. ఏం చేయాలి అని ఎవరిని అడగకు, ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడు చెంతకి ఎన్నటికీ చేరకు. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకొని తిరిగేవాడే గొప్పవాడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని దగ్గరికి రానివ్వద్దు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెల్లా చెదురైపోతారు. స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారికంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించే వారే ఎక్కువ. అది కూడా మానసికంగా ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే అని గుర్తుంచుకో. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది. అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ ఎక్కువ. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది విలువైన స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికి తొందరగా దగ్గరవ్వకూడదు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను అస్సలు తట్టుకోలేము. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తేనే ప్రశాంతంగా జీవించగలం. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు కదా. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడమే తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఈ భూప్రపంచంలో ఏదీ ఉండదని తెలుసుకో. ఎందుకంటే కష్టమే నీకు అన్నీ తెచ్చిపెడుతుంది. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట తప్ప, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ మిగలదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎన్నటికీ నీకు దొరకదని తెలుసుకో. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వాతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది?
బానిసత్వం అవుతుందని తెలుసుకో. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నవాడై వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం అస్సలు వదలదు. చీకటి, వెలుతురు రెండూ శాశ్వతం కాదు. అలానే కష్ట సుఖాలు కూడా శాశ్వతం కాదని తెలుసుకో. నీ సాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సాయం అవసరమవుతుందని గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి. అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి. కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుందని గుర్తుపెట్టుకో. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిదే అని తెలుసుకో. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని గొడుగునే ఆత్మవిశ్వాసాన్నే నీతో ఉంచుకో. ఎంతటి జడివానైనా సరే నిన్ను ఏమీ చేయలేదు. నటించే మనుషులున్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలానే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుందని తెలుసుకో. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉందని గుర్తుంచుకో. కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారము, గర్వము ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నీకే విలువ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే గొప్ప విలువ. కోపంతో సావాసం చేసేవారికి కొత్త శత్రువులు అసలు అవసరమే లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మన మనసుకు మించిన యుద్ధభూమి, ఆ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే కదా. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. బట్టలు అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న బట్టలకే విలువ ఎక్కువ. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు. అప్పుడే అన్నీ మంచిగా మారుతాయి. వేలెత్తి చూపించేవాడు ఎవడు ఒక్క పూట ముద్ద పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన నీ జీవితం నీది. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మన మాటకే విలువనివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారని అనుకోవడం మన మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరం ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు కాబట్టి. మీ సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవాలే మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు. వాళ్ళకి కూడా అలానే ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి, లేదా ఏడవాల్సి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. మన జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం కాదు. ఇతరుల కోసం మారి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం.
దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అస్సలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దీన్ని కూడా వదిలేసేయి. అందమైన జీవితం అనేది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే ఊహకందనిదే అద్భుతమైన జీవితం అంటే. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.